విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందా అని నగరవాసులు ఎదురు చూస్తున్నారు. ఏపీ విభజనకు ముందు ప్రారంభమైన మెట్రో రైలు ప్రస్థానం వైసీపీ ప్రభుత్వం మాటల్లోనే మిగిల్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే యూపీఏ ప్రభుత్వం మెట్రో రైలును గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే విశాఖ మహానగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కరించడం కోసం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రకటించారు. దీనికోసం ప్రాజెక్టు కార్యనిర్వాహక ఏజెన్సీ ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను నియమించి డిపిఆర్ ను కూడా అదే సంస్థకు అప్పగించింది. రెండు 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో మెట్రో కోసం డిఎంఆర్సీ ఎండీ శ్రీధరన్ పర్యటించారు. గాజువాక, కొమ్మాది, గురుద్వారా, పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం, చిన్నవాల్తేరు 3 కారిడార్లలోని 42.54 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు ప్రాజెక్టు అమలు చేయొచ్చని గుర్తించారు. ఈ డిపిఆర్ ను గతంలోనే టీడీపీ ప్రభుత్వం ఆమోదించింది. అందుకు సుమారుగా 12,519 కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు. అనేక మార్పులు చేర్పులు చేసి చివరకు 8,790 కోట్లు అంచనా వ్యయాన్ని కేంద్రానికి పంపించారు. దీనికి ఒక కంపెనీ బిడ్ కూడా వేసింది. రెండు 2019లో వైసీపీ ప్రభుత్వం ఆ బిడ్ ను క్యాన్సిల్ చేసి మళ్లీ కొత్త డిపిఆర్ కు జీవో ఇచ్చారు. మళ్లీ కొత్తగా అనకాపల్లి నుంచి భోగాపురం, విశాఖ నగరాన్ని కలుపుకొని సుమారు 140 కిలోమీటర్ల వరకు మెట్రోలు వేయాలని విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తర్వాత 79.9 కిలోమీటర్లు మెట్రోగా ప్రతిపాదించి చివరకు 75.31 కిలోమీటర్లకు కుదించారు. వీటితో పాటుగా 60.20 కిలోమీటర్ల 3 కారిడార్లలో ట్రామ్ రైలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశామని, దీంతో పాటుగా బీఆర్టీఎస్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ మెట్రో రైల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించేశారు. ఆ తర్వాత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి అమరావతిలో ప్రైవేటు బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. అమరావతితో పాటు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు తక్కువ వడ్డీతో రుణ సాయం చేయాలని కోరారు. విశాఖ ప్రాజెక్టుకు 6,100 కోట్ల రూపాయలు రుణం అవసరం అవుతుందని ప్రతిపాదించారు. ఆ సమావేశానికి ఏడీబీతో పాటు ఇంకా అనేక బ్యాంకులు హాజరయ్యాయి. పీపీపీ విధానంలో ప్రైవేటు బ్యాంకులు 6,100 కోట్ల రూపాయలను సమకూరిస్తే మిగిలిన మొత్తం 5,398 కోట్ల రూపాయలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మెట్రోపై చర్చలు జరుపుతున్నారు. 100% నిధులు కేంద్రం నుంచే తీసుకురావాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. మెట్రో పనులు ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయోనని అందరూ ఎదురు చూస్తున్నారు.